అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. ఇది మా ఫ్రైడే వ్లాగ్. సో ఫ్రైడే మొత్తం చాలా బాగా జరిగింది అండ్ కొంచెం ఫుడ్ ఐడియాస్ అలాంటివి కూడా మాట్లాడబోతున్నా. సో అందరికీ నచ్చుతుంది, చాలా నుంచి ఇలాంటి టాపిక్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో వీడియో చివరి వరకు చూడండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హెల్ప్ చేయనా ఇలా ఆదిత్య క్యూట్ బాయ్. యూజువల్లీ మా హస్బెండ్ లేకపోతే మా డాడీ దింపేస్తారు ఆదిత్యని. ఆ రోజు నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం బయట అని మా ఆయన అన్నారు, అందుకే నేను కూడా స్టార్ట్ అయ్యాను. బేసిక్గా నేను వెళ్ళినప్పుడే ఎప్పుడైనా చిన్న స్నిప్పెట్స్ తీసుకుంటాను. అంటే అలా స్కూల్కి డ్రాప్ చేయడం అనేది కొన్నాళ్ళు పైకి ఇంకొంచెం పెద్ద అయిపోయాక ఇవి క్యూట్గా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. అర్జున్ని డ్రాప్ చేసినప్పుడు కూడా చాలాసార్లు పిక్చర్స్ వీడియోస్ తీసుకునేదాన్ని, ఎస్పెషల్లీ ప్లే స్కూల్కి దింపినప్పుడు. సో ఆ రోజైతే కొంచెం లేట్ అయింది, బాబు ఫజ్జీ ఉన్నాడు అనమాట. ఎల్లో థీమ్ ఆ రోజు, అందుకని ఎల్లో టీ షర్ట్, మా డాడీ ఎల్లో క్యాప్ కూడా కొన్నారు. అండ్ యూజువల్లీ కిడ్స్ ఇంట్లో అంతా హ్యాపీగా ఉండి స్కూల్కి దింపేటప్పుడు తెచ్చేటప్పుడు ఏడుస్తారు కదా, మా వాడు అక్కడికి వెళ్ళిపోతూ కామవుతాడు, ఇంట్లో అంతా అరుస్తాడు ఏడుస్తాడు. మా ఆయన్ని వీడియో తీయమంటే అన్నెసెసరీ ఫుటేజ్ అంతా తీస్తున్నారు అనమాట, అవసరమైంది కాకుండా. వాళ్ళు లోపలికి వెళ్ళడం తీయమన్నా తన కార్లోంచి దిక్కుండానే వీడియో తీయడానికి ట్రై చేస్తారు, అక్కడ ఏం రాలేదు. సో ఇలా ఉంటుంది అనమాట మా వ్లాగింగ్. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ మా ఇంటి దగ్గర ఒక ప్లేస్ బాగుంటుంది, ఇడ్లీ. నేను జస్ట్ మార్నింగ్ అంత స్పైసీగా తినే ఉద్దేశం ఉండదు ఎప్పుడు నాకు, అందుకని జస్ట్ నేను ఇడ్లీ చెప్పుకున్నా. తను దోశ పూరి ఏదో ఆర్డర్ చేశారనమాట. సో క్యాండిల్ లైట్ డిన్నర్స్, మూవీ డేట్లు, డిన్నర్ డేట్లు ఇవన్నీ అవ్వకపోయినా అట్లీస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఇలాగ మార్నింగ్ బడ్డీ కొట్లో బ్రేక్ఫాస్ట్ డేట్ అయినా అవుతుంది. సో ఇలాగన్నా కొంచెం ఏదో కపుల్ స్పెండ్ చేసినట్టు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉంటుంది, దానికి నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న దాని కాంటాక్ట్ దొరికింది. ఇవాళ మార్నింగ్ తనతో మాట్లాడాను అనమాట, ఆల్మోస్ట్ 1 hour. ఇంటికి వచ్చే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాట్లాడా. నిజంగా నేను మళ్ళీ 4th క్లాస్కో 5th క్లాస్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. చాలాసేపు సోచెక్కుని మొహం కూడా అలాగే గంటన్నర అంది. మేము మళ్ళీ చేస్తాను, నేను నిజంగా చాలాసేపు అయిపోయింది. ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి అలా బాగా. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళక నేను చేస్తున్న పనులు అనమాట. నా ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడడము, లేకపోతే ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి ఇంకేం చేయట్లేదు, జస్ట్ అలా చిల్ అవుతూ అప్పుడప్పుడు టీవీ కూడా చూస్తున్నాను. అంత విచిత్రంగా ఉందని నేను టీవీ చూస్తున్నానంటే. అండ్ పీస్ఫుల్గా స్కిన్ కేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి మీకు స్కిన్ కేర్లో ఫ్యూ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. స్కిన్ కేర్ చాలా కేర్ఫుల్గా చేసుకుంటాం. దాంతోపాటు ఇలా ఏమైనా ఫంక్షన్స్కి కానీ లేకపోతే మేకప్ వేసుకునే సందర్భం వచ్చిన డైలీ మేకప్ చాలా తక్కువ బీబీ క్రీమ్లు అవి రాసుకునేటప్పుడు కూడా స్కిన్ కేర్ చాలా జాగ్రత్తగా చేసుకోండి, టైం తీసుకుని. ఎందుకంటే స్కిన్ కేర్ బాగుంటేనే నెక్స్ట్ మీరు పైన మేకప్ కూడా నిలుస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ డ్యామేజ్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. మనం ముందు అలా లేయర్ చేసుకోవాలి స్కిన్ని. ఫస్ట్ అయితే నేను టోనర్ పెట్టుకున్న తర్వాత సీరం రాసుకున్నాను. అండ్ సీరం మంచిగా ఇంకిపోయి సెటిల్ అయ్యాక అప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నేను కేసర్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ డాక్టర్ షేర్స్. ఫస్ట్లీ చాలా లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా అనమాట, అందుకనే మనం మేకప్ వేసుకున్న మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ప్రోడక్ట్ పెట్టుకున్నా చాలా లైట్గా ఉంటుంది మన స్కిన్ మీద. అండ్ నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇందులో కోజిక్ యాసిడ్ ఉంది కాబట్టి. ఇది డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ని ఫైట్ చేస్తుంది. దీంతో పాటు కేసర్ కూడా ఉంది, ఇది మన స్కిన్ని సాఫ్టర్గా స్మూతర్గా చేస్తుంది, కామ్ చేస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ నా స్కిన్ టైప్కి, నా స్కిన్ ఇష్యూస్కి బాగా సెట్ అవుతాయి. బికాస్ నాకు ఫోర్ హెడ్ మీద హైపర్ పిగ్మెంటేషన్ కానీ పిగ్మెంటేషన్ లైట్గా స్టార్ట్ అవుతుంది. చీక్స్ మీద కూడా నేను నోటీస్ చేశాను. స్కిన్ హైడ్రేట్ చేసి రివైవ్ చేస్తుంది అండ్ ప్లంపీగా అనిపిస్తుంది. దానివల్ల చాలా ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది స్కిన్ చూడంగానే. చూడండి ఎంత బాగా. చాలా మందికి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం చెప్తుంటే ఇది ఏది వాడాలి అసలు అని క్వశ్చన్ ఎక్కువ యూజువల్లీ అడుగుతారు. వన్స్ మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కోసం కానీ ఇంగ్రీడియంట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఏది ఎందుకు వర్క్ అవుతుంది, మనకి ఏది అవసరం అనేది మీరు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే మీకే తెలిసిపోతుంది. సో డాక్టర్ షేడ్స్లో అయితే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ రేంజే ఉందన్నమాట. సో ఇలా 3 మాయిశ్చరైజర్ ఇదైతే నేను యూజ్ చేస్తున్నదండి. సో ఇలాగా 3 లాంచ్ చేశారు. సో మన స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుంది అనేది ఆ ఇంగ్రీడియంట్స్ బట్టి వాటికి వచ్చే బెనిఫిట్స్ని తెలుసుకొని మనం పిక్ చేసుకోవచ్చు. సో నేను యూజ్ చేసే కేసర్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్తో పాటు మిగతా 2 కూడా ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా నేను క్లియర్గా చెప్తాను. కేసర్ కోజిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే మీకు పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ప్లంపీ ఎఫెక్ట్ కావాలంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిరమైడ్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఇది కూడా లైట్ వెయిట్ ఫార్ములా ఉంటుంది.
అల్ట్రా ఫాస్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట, చాలా నాన్ గ్రీజీ ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ హైడ్రేషన్, దాంతోపాటు బ్రైట్నింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ నేను దాని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను. సో వైటమిన్ సి ఏంటంటే స్కిన్ని బ్రైట్ చేయడానికి యూజ్ అవుతుంది, మన అందరికీ తెలుసు. దాంతోపాటు సిరమైడ్స్ హెల్దీ అండ్ రిపేర్డ్ స్కిన్ బ్యారియర్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి హల్దీ అండ్ హైలరానిక్ యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఆ పేరులోనే మనకు సగం అర్థమైపోతుంది. ఇందులో ఏంటంటే హైడ్రేషన్ బూస్ట్ చేస్తుంది, అల్ట్రా ఫాస్ట్ అబ్జార్ప్షన్ ఉంటుంది యాజ్ యూజువల్, అండ్ టెక్స్చర్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ జెల్ టెక్స్చర్ ఉంది. దాంతోపాటు లోపల చిన్న బీడ్స్ కనిపిస్తాయి మనకి ఆ టర్మరిక్వి. అండ్ ఇదైతే లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా అండ్ ఆల్సో నాన్ గ్రీజీ ఫినిష్ ఉంది, చాలా ఈజీగా ఇంకిపోతుంది అనమాట. హైలరానిక్ యాసిడ్ ఆబ్వియస్గా మనకి స్కిన్లో మాయిశ్చర్ లెవెల్ని పెంచుతుంది, అండ్ హెల్దీ వచ్చేసి మనకి పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్ అయిన స్కిన్ని మంచిగా రిపేర్ చేసి గ్లో ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. హియర్ ఐమ్ షోయింగ్ ద టైనీ హెల్దీ బీడ్స్, చాలా చిన్నగా ఎల్లో కనిపిస్తుంది కదా. లాస్ట్కి సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో కొనేటప్పుడు VOB2024 అని కోడ్ యూస్ చేయండి, మీకు 20% స్ట్రైట్ ఆఫ్ వస్తుంది. దాంతోపాటు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో కూడా పర్చేస్ చేయొచ్చు. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా మీరు ఏదైనా ప్రోడక్ట్ సజెషన్స్ కానీ లేకపోతే పర్టికులర్ ప్రాబ్లమ్కి ఉందంటే డూ చెక్ దేర్ వెబ్సైట్. అన్ని రకాలు అంటే మన స్కిన్ కేర్ ఇష్యూస్కి ఏం కావాలి అలాంటి కన్సర్న్స్ తగ్గట్టు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇది కేవలం ఎల్లో డే. అది చూపించింది, ఇది మీరు డ్రెస్ చూపించు. మార్నింగ్ ప్యాంట్ వేసుకెళ్ళి ఇప్పుడు షార్ట్లో వచ్చేదేంటి, ఏమైంది నీ ప్యాంట్స్కి? తాగు బాబు తాగమ్మా, గుడ్ బాయ్. ఇది ఎవరు వేసారమ్మా హ్యాండ్? ఇవాళ యాక్టివిటీ చేయించినట్టున్నారు. మాకు చెప్పా కదండి వీడియో పెడతారనమాట. సో చక్కగా వాళ్ళు స్కూల్లో ఏం చేస్తున్నారో కూడా మనకి మంచిగా అనిపిస్తుంది. ఓకే వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తే మనకి హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలా క్యూట్గా పిక్చర్స్ కూడా పెడతారు ఏ రోజుకి ఆ రోజు బ్రాడ్కాస్ట్ గ్రూప్లో. నాకు ఈ గ్రూప్లో యాక్టివిటీస్ పెడతారు కదా వాళ్ళు చేసి, వాళ్ళు చూసి ఏమర్థమైందంటే వాడికి సిట్టింగ్ టాలరెన్స్ చాలా బాగుంది, చెప్పింది వింటున్నాడు, ఇంట్లో వినడు. సో ఇంట్లో వినకపోయినా కొంతమంది స్కూల్లో చక్కగా ఉంటారు కదా అనిపిస్తుంది అనమాట. అన్నానని ఇక్కడ ఉన్న ఐరన్ కని పెట్టాం, బట్టలు పడేసి అది ఎక్కి ట్రై చేస్తున్నాడు. సో పిల్లలకి ఏం చేస్తున్నావు, ఇంకా టైం టు యూస్ దట్ వన్. బలం అంతా పెట్టి చేస్తున్నాడు. ఆదిత్య ఏం చేద్దామని, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ చెప్పు. అలా చేయొచ్చా అమ్మని అడగకుండా? భయం లేదు నిన్నే. నో, స్టాప్ ఇట్ మ్యామ్. ఆదిత్య ఏం చేస్తున్నావు? హెల్ప్ చేస్తున్నావా? నీ జీతంలో 100 రూపాయలు మరి మా అబ్బాయికి ఇవ్వు. మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు. ఆదిత్య మీ ఇద్దరు షేర్ చేసుకోండి శాలరీ. నాకు చెప్పు, అమ్మకి చెప్పు. థమ్స్అప్ ఏంటి అన్న? నీకే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. సరే డీల్, ఓకే. సరే యూజువల్లీ టీవీ రిమోట్ కనిపిస్తే స్కూల్ నుంచి రాగానే ఈ మధ్యన ఆన్ చేసుకోవడం వచ్చేసింది, పెట్టేసుకుంటున్నాడు అనమాట. అసలు నన్ను అడగకుండా ఏదైనా కావాలంటే మాత్రం అడుగుతాడు, ఆ వీడియో కావాలి అని, ఈ రైమ్ కావాలని. అందుకని రిమోట్ దాచేసా. సో ఇంకా ఇది ఏమీ దిక్కులేక అన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు. డోర్ ఓపెన్ చేయడం, ఇక్కడ తినేదో చాప్ చేస్తుంటే వచ్చి ఇది నెక్స్ట్ రోజు కానీ తరిగిస్తున్నాం, తీసేసి కింద మీద వేస్తున్నాడు. సో కొంచెం ఏదో ఒకటి ఇంటరాక్టివ్గా ఉంటుంది కదా. తర్వాత అయితే వాడు ఫస్ట్ చదువుతున్నాడు, లంచ్ పెట్టేసాము, బెండకాయ కూర చేశాను, మైక్ని టెస్ట్ చేస్తున్నాను గైస్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా రెసిపీస్లా కాదు, హౌ టు ప్రెజెంట్ ద ఫుడ్. అంటే పిల్లలకి పికీ ఈటర్స్ అంటారు, వాళ్ళు ఏంటంటే ఇష్టంగా వెళ్ళి తినరు. కొంతమంది పిల్లలు ఎలా పెట్టినా తింటారు, మీరు యాపిల్ కట్ చేయకుండా మొత్తం చేతికిచ్చినా చక్కగా తింటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా. సో ప్రెజెంటేషన్ మ్యాటర్స్. కొంతమందికి అవసరం లేదు, బట్ ఎవరైనా సరే మంచిగా ప్రజెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సో ఎవ్రీడే కాకపోయినా వీలైనప్పుడల్లా కొంచెం ప్రెజెంటేషన్లో పిల్లలకి ఎఫర్ట్ పెడితే, స్నాక్ బాక్స్ మెయిన్గా, మనం లేని టైంలో వాళ్ళు కొంచెం మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. కొంచెం క్యూట్గా చూసి వాళ్ళు పిల్లలందరూ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి. సో నాట్ ఎవ్రీడే, అట్లీస్ట్ సమ్ టైమ్స్ మనం ఇలా క్యూట్గా ప్రజెంట్ చేయొచ్చు. అదేంటి అనేది చెప్తాను. దాదాపు సౌండ్ 2 minutes కామ్ కూర్చు. నేను వీడియో చేసినప్పుడు బయట ప్రపంచాన్ని ఎలాగో ఆపలేదు, ఇంట్లో వాళ్ళు కూడా అందరినీ ఆగండి కామకుండా మాట్లాడుతూ ఉండాలి. చాలా రోజులకి మైక్ పెట్టుకున్న హాయిగా ఉంది. ఈ మాత్రం డిస్టెన్స్లో నేను ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏదైనా ఈజీగా ఉంటుంది కదా. అంటే మనకి అన్నీ ఉన్న వాడడం బద్ధకం అనమాట. సో నేను స్నాక్ బాక్స్ ఐడియాస్ అని చెప్పాను కదా, కావాలని చేస్తున్నావు సౌండ్లు టిక్ టిక్ టిక్. సో
సో స్నాక్ బాక్స్ ఐడియాస్ అని చెప్పాను కదా, నేను ఇదివరకు ఏంటి మొన్నటి వరకు కూడా ఇవి కొన్నంత ముందు వరకు కూడా అంత ఫ్యాన్సీగా ఏవో చేసే టైప్ కాదు. నైఫ్తోనే ఏమన్నా చేయాలన్నా షేప్స్ ఆర్ల్స్ అయినా క్యూట్గా అంటే స్పూన్ నైఫ్ అంతకన్నా మనం వాడలే. కాకపోతే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పోతపోయి 150 రూపాయలకి వచ్చేస్తుంది, కొంచెం ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా స్నాక్ బాక్స్ అవి క్యూట్గా రెడీ చేయడానికి అని చెప్పి కొన్ని కొనుక్కున్నాను. మీకు కూడా చూపిస్తాను, అవి ఎలా యూస్ చేస్తున్నాను కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం ఇలా స్కూప్ చేయొచ్చు. 2 సైజులు ఉన్నాయి, ఇది కొంచెం పెద్ద సైజు, ఇటు కొంచెం చిన్న సైజు కనిపిస్తుంది కదా. సో ఇలా వాటర్ మిలన్ ఎక్కువ యూజ్ అవుతుంది, ఇంకా పపాయ దేనికైనా సరే కొంచెం మందాన ఉండే ఫ్రూట్ని ఇలా స్కూప్ చేస్తే గుండ్రంగా అవుతాయి. నేను చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుందో కూడా. సో ఇది ఒకటి నాకు చాలా నచ్చింది, ఇదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఆదిత్య వాటర్ మిలన్ బాల్స్ అని చెప్పి తింటున్నాడు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఇది ఒక మన నైఫ్ ఎలా ఉంటుంది అలానే, బట్ షేప్ ఇలా జిగ్జాగ్ నైఫ్ అన్నట్టు. సో మనం ఇలా యాపిల్ కానీ ఇంకా క్యారెట్స్ అవి కూడా, కొంచెం క్యారెట్స్ కూడా మీరు బేబీస్కి కానీ కొంచెం టోడ్లర్స్కి పెట్టినప్పుడు ఒక్క నిమిషం వేడి నీళ్ళలో 1 మినిట్ లెస్ దాన్ 1 మినిట్ ఉంచితే కొంచెం సాఫ్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళకి తినడానికి ఇంకా ఈజీగా ఉంటుంది, అంటే పళ్ళలో ఇరుక్కోకుండా. క్యారెట్ బాయిల్ చేసి పెడితే ఇంకా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. సో ఇలా జస్ట్ పని చేసేస్తే జిగ్జాగ్ వస్తుంది. ఇది ఒకటి కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయి, బేక్ చేసే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి, షేప్ కటర్స్. వీటిని మనం బ్రెడ్ కానీ శాండ్విచ్ చేసినప్పుడు, అండ్ ఫ్రూట్స్ని కూడా, అంటే ఇంత పెద్ద సైజులో ఫ్రూట్స్ ఉండవు కదా, యాపిల్ కూడా పెద్ద యాపిల్స్ అనుకోండి ఇలా స్లైస్ చేయొచ్చు. ఇంకేముంటాయి చేయడానికి అంతే. నేనైతే బ్రెడ్కి యూస్ చేస్తున్నాను. సో మనం ఏదైనా ఆమ్లెట్ కానీ డైరెక్ట్గా పెనమ్మ వేయాలన్నా దీన్ని ఇలా జస్ట్లో పెట్టేసి, ఇది బాగానే ఉంది క్వాలిటీ. ఇది 125-130 రూపీస్. ఇలా పెట్టి ఆమ్లెట్ వేసేస్తే ఈ షేప్లో వస్తుంది. సో అలా ఏమన్నా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు యూస్ఫుల్ అనిపించి ఇంకొకటి క్యూట్గా స్టార్ ట్రయాంగిల్ షేప్స్ ఒకటి ఆర్డర్ ఇచ్చి ఇంకా రాలేదు, అది కూడా బాగుంటుంది అనుకుంటున్నా. బట్ ఇది మాత్రం వేస్ట్. ఇది రైస్ బాల్ మేకర్ అని ఇలా కొంచెం రైస్ వేసి దాంట్లో ఇలా ఓపెన్ చేస్తే బాల్ అయిపోతుంది. మరి వాళ్ళు చూపించిన అయితే వాళ్ళు చూపించారు ఇన్స్టాగ్రామ్ వాటిలో. సో చూడండి ఇలా అని ఇలా తీయంగానే మనకి ఇలా ముద్ద రావాలి. ఇంతోటి ముద్ద ఇలా మనం వండ చేసుకుంటే అయిపోద్ది కదండి, దానికి ఇది ఎందుకా అని అనిపించింది కొన్నాక. చెప్పా కదా అన్నీ 125-130 రూపీసే కదా అని ఫట్ఫటా కొనేసాను. బట్ ఇది నాకు కొంచెం వేస్ట్ అనిపించింది. మనం మొదలు చేయడం అలవాటే కదా చిన్నవి. బట్ ఏంటంటే దీన్ని ఇప్పుడు ఎలా వాడదాం మనం అంటే, కొంచెం ఏమన్నా పాప్సికల్స్ చేస్తాం కదా ఆ టైప్లో కొంచెం ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా ఐస్ క్యూబ్స్ కొంచెం మధ్యలో ఫ్రూట్స్ వేసి అలాంటివైనా పిల్లలకి చిల్లింగ్ డ్రింక్స్ అలా ఇచ్చినప్పుడు ఏమైనా చేయొచ్చులే అని చెప్పి అనుకుంటున్నాను ఇప్పటికైతే. ఆరల్స్ మన పప్పు కొంచెం కర్డ్స్ అలాంటివి అయితే ముద్ద అవుతాయేమో. ఈ రైస్ అయితే ముద్ద అవ్వట్లే. నేను రైస్ కొంచెం బెండకాయ లైట్గా వేసి ట్రై చేస్తాను, బట్ అవ్వట్లే. సో ఇది నాకు అంత యూస్ఫుల్ అనిపించలేదు, ఇది వేస్ట్. బట్ మిగతావన్నీ మాత్రం చాలా బాగుంది. వీటి లింక్స్ నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ అర్జున్ వచ్చే టైం అయిపోయింది. నాకు పిచ్చ నిద్ర వస్తుంది. నాకు ఏం బాధ వేస్తుందంటే వాడు పొద్దున్న మనం లేజీగా ఉంటాం కదా, మార్నింగ్ నన్ను రోజీగా నిద్రమోహంతో చూస్తాడు, వాడు వచ్చే టైం కూడా నేను నిద్రమోహంతో ఉంటాను. నాకు చిరాకు. కాకపోతే అసలు భయంకరంగా నాకు ఈ మధ్యన ఆఫ్టర్నూన్ న్యాప్ ఎలా అయిపోయిందంటే, స్కూల్లో వచ్చేదండి అంత నిద్ర వస్తుంది ఈ మధ్య నాకు. స్కూల్ నుంచి వస్తూ నేను సాక్స్ కూడా ఎప్పుడు ఏదో చెప్పడం స్టార్ట్ చేసేస్తాడు. నేను అడిగిన సమాధానం చెప్పడు, వాడు చెప్పాలనుకుని మాత్రమే కంటిన్యూగా చెప్తూనే ఉంటాడు. వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అని పాపం 4 రోజుల నుంచి అడుగుతున్నాడు. ఆ రోజు ఈవినింగ్ ఫ్రైడే కదా తీసుకెళ్తావా అది ఇది అని అడుగుతున్నాడు. సో దానికోసం మాట్లాడుతున్నాను అనమాట. అండ్ మన చిన్నప్పటి నుంచి వినే ఒక పేరెంటింగ్ రూల్ ఉంది, మన పిల్లలు మనం చెప్పింది వినేదానికంటే మనల్ని చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుందని. సో ఇది మంచి చెడు రెండింటికి ఉంటుంది. అండ్ ఎప్పుడు పేరెంట్స్ని చూసి నేర్చుకునేది ఏదో డిసిప్లిన్ పంచువాలిటీయో హార్డ్ వర్కింగ్ నేచర్ ఇవన్నీ కాదు. వీటితో పాటు హ్యూమర్ కూడా పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు. మనం సరదాగా ఉండడము, లైక్ ఫన్ జనరేట్ చేయడం, మనం ఇంట్లో ఎలా ఉంటే వాళ్ళు కూడా ఆ క్యారెక్టరైజేషన్ వాళ్ళు అలాగే డెవలప్ అవుతుంది. నాకైతే నా పిల్లలు ఫుల్ చిల్ ఉండి సరదాగా ఉండే పర్సనాలిటీ అవ్వాలి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి వైబ్ ఇవ్వాలి, హ్యాపీగా అంటే మన హ్యాపీనెస్ జనరేట్ చేసే క్యారెక్టర్ అవ్వాలి అని. మనం హ్యాపీగా ఉంటూ అందరినీ ఫుల్గా నవ్వించి హ్యాపీగా ఉంచగలగడం అనేది చాలా పెద్ద క్వాలిటీ.
ఐ ఫీల్ ఆ హ్యూమర్ని క్యారీ చేయాలి నా పిల్లని నేను ఫీల్ అవుతాను. ఇక్కడైతే డాడీ ఆదిత్య అప్పటికి ఫజీగా ఉన్నాడు, జస్ట్ ఆయన నడుము వాల్చారు సోఫా మీద, వాడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పక్కనే పడుకున్నారు. అసలు చిన్న సోఫాలో ఇద్దరు ఇంతసేపు ఎలా పడుకున్నారు నాకు అర్థం కాలేదు. నేను ఇంకా హాల్లో లేరు, లైక్ వెళ్ళిపోయారు అనుకున్నా. బెడ్రూమ్లోకి చూస్తే అక్కడే కామ్గా పడుకున్నారు అనమాట. ఆదిత్య అయితే ఇంకా స్టిల్ హీ స్లీపింగ్. అండ్ పిల్లలు అలా సరదాగా హ్యూమరస్గా ఉండాలి అంటే మనం ఒక్కటి గమనించుకోవాలి, వాళ్ళు డిస్రెస్పెక్ట్కి ఫన్కి ఉండే చిన్న లైన్ ఉంటుంది కదా, అది క్రాస్ చేయకుండా చూసుకోవాలన్నమాట అంతే. అంటే పేరెంట్స్ మీద పిచ్చి పిచ్చి జోకులు వేయడమో లేకపోతే ఫన్ చేయడమో ఇలాంటివి ఏంటంటే మనమే అమ్మమే జోక్ వేయచ్చు, కానీ ఆ జోక్లో కూడా వాడు దానిలో రెస్పెక్ట్ ఉందా లేదా అది అర్థమైపోతుంది ఓవర్ టైం వాళ్ళకి. మనం ఏంటంటే ఆ క్రాస్ అవుతున్నారు లైన్ అన్నప్పుడు సరిచేయాలి తప్ప ప్రతి చిన్నదానికి వాళ్ళు ఏం సరదా పని చేసినా మనం కరెక్ట్ చేసేస్తూ ఉంటే అలాగే ఎప్పటికీ ఒక సరదా మెంటాలిటీ రాదు. సో ఎస్పెషల్లీ ఇలా కొంచెం ప్రీ టీన్స్లో కానీ టీన్స్కి వస్తున్న పిల్లల్లో మనం ఇది గమనించవచ్చు అనమాట. సో మనం రెస్పెక్ట్ ఉంచుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర, అలానే సరదాగా అందరూ ఒకరు ఫన్ చేసుకుంటూ అలా ఉండాలి. ఇక్కడైతే వీడు ఎందుకు ఇందాక ఏడుమోహం ఎందుకు పెట్టాడంటే ర్యాకెట్లో ఒక వైర్ తెగిపోయింది అనమాట, అది కొనమంటాడు. మనం ప్రశాంతంగా వీకెండే కదా వెళ్ళి కొనుక్కుందాం డెకత్లాన్కి వెళ్దామంటే ఇక్కడ షాప్ ఉంది మా దగ్గర పక్కన, వెళ్ళి కొను సార్ తిడతారు అది ఇది అని చెప్పి హడావుడు పెట్టేశాడు. ఊరికి ఆడికి ఎలాగైనా బ్యాట్ కావాలి, ఉన్న బ్యాట్లో ఒక్క వైరే తెగింది, అందాక పని చేస్తుంది కానీ అస్సలు అంటే అసలు మాట వినట్లే. ఇంక అందుకే అప్పటికప్పుడు తీసుకెళ్ళి వైర్ వేయడానికి టైం పడుతుంది కదా, క్లాస్ టైం అయిపోతుందని చెప్పి అలాగో ఒక బ్యాట్ బాబు గారు కింద వేసి కొట్టి ఇరిపేశాడు, అందుకని ఇంకొకటి తీసేసుకున్నాం అనమాట. సో షూస్ కూడా కొనాలి. యాక్చువల్లీ బ్యాడ్మింటన్కి ఒక 2 సెట్స్ అలా షూస్ ఉంటే మంచిది, మరీ అరిగిపోయాక కూడా వాళ్ళకి స్లిప్పరీగా అయిపోతాయి కదా. సో షూ కూడా కొనాల్సింది ఉంది, చూడాలి. అండ్ తర్వాత అయితే చెస్ లాగిన్ అయ్యాడు. ఇంటికి వచ్చి స్నానం చేసి స్నాక్ తిని ఇవన్నీ జరిగే మధ్యలో, బట్ నేను షూట్ చేయడం కుదరలేదు. Sir, I'm finding. No. Wait, Nana. అది గుర్తుమో చూడాలి కదా. ఇక్కడ. పెయింట్తో ఫిల్ చేస్తారు. పెయింట్తో ఫిల్ చేస్తారు. ఏం చెప్తే గుర్తుమో బిట్ట రిలీజ్ అవ్వాలి కదా. But can't I play here? Okay. ఏం గుర్తుమో ఏంటి? Next I'm gonna do this. Oh, right. Okay, now I can take it. Right? Okay. I know he's gonna. Pawn takes. Sir, queen takes. Good move. చాలామంది చెస్ సార్ అది అకాడమీ కాంటాక్ట్ ఇమ్మంటున్నారండి. ఇది వైజాగ్లో అకాడమీ ఉంది, ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా మనం ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. నేను ఎప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కానీ చాలామంది తెలియట్లే, ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. కాల్ ఆర్ మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఇక్కడైతే నేను ఎవ్రీడే ఉండే క్లాసెస్ కొన్ని పెట్టుకున్నాను, అంటే చెస్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఎవ్రీడే ఉంటుంది. మిగిలిన ఏదైనా ఆల్టర్నేట్ డేస్ అలా ప్లాన్ చేస్తున్నాను, బికాజ్ రొటీన్లో బర్డెన్ అయిపోకూడదు కదా, వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఉండడం కూడా ఇంపార్టెంట్. అండ్ డిన్నర్ అరౌండ్ 7 to 7:30 మధ్యన పెట్టేస్తున్నాను అర్జున్కి, అంటే 7 o'clockకి చెస్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు డిన్నర్ చేసేస్తే నెక్స్ట్ ఏమైనా క్లాస్లో లేకపోతే హోంవర్క్ చేసుకున్నా ఇంకా పడుకోవడానికి టమ్మీ లైట్గా ఉండాలని చెప్పి ఈ మధ్యన చేసిన చేంజ్. ఇదివరకు మేము 9కి తినేవాళ్ళము, 9 పాపం చాలా లేట్ అయిపోతుంది అనిపిస్తుంది. అంటే అన్నసరిగా హెవీ స్నాక్ తినే కంటే ఎర్లీగా మంచి డిన్నర్ తినేస్తే ఫుల్గా బాగుంటుందని ఇక్కడ క్యారెట్ అండ్ మస్తుగా చాలా క్యాబేజ్ చేశాను. ఒక 4 గార్లిక్ క్లోవ్స్, ఆనియన్ ఒకటి, క్యారెట్ క్యాప్సికమ్ కదా సారీ క్యాబేజ్, ఇవి సన్నగాని తరిగేసి అవన్నీ కొంచెం సాటే చేసి 80% కుక్ అయ్యాక ఇంకా రైస్ వేసేయాలి, అంటే కొంచెం క్రంచ్ ఉండాలి, మరీ మెత్తగా మగ్గకూడదు. అండ్ ఇక్కడైతే ఆదిత్య ఆల్ఫాబెట్స్ అవి ఆడుతున్నాడు. వీడి ఎప్పుడు హైచర్లో కూర్చొని తింటాడండి అసలు 99.9%. ఈ మధ్యన మళ్ళీ ఏదో టమ్మీ అప్సెట్ అయినట్టుంది, ఫుడ్ ఏమంత ఇంట్రెస్ట్గా తినట్లే, చాలా ఏడిపిస్తున్నాడు. ఇలాగే ఒక 6 months బ్యాక్ అయిందనమాట. తీసుకెళ్ళాలి జనరల్ చెకప్ తీసుకెళ్తే కరెక్ట్ ఇష్యూ అంటే తెలుస్తుంది కదా. సో ఇలాగ ఆటలో ఉన్నాడు,
ఒక్క స్పూన్ తిన్నాడంటే పాపం యాక్సెప్ట్ చేస్తాడు, అంటే టేస్ట్ నచ్చింది వాడికి. గార్లిక్ ఈ జింజర్ ఫ్లేవర్ ఇష్టం అనమాట ఆదిత్యకి. కొంచెం వాడు యాక్టివ్గా ఉన్నప్పుడే అంతగా ఫజ్జీ అవ్వకుండానే అర్జున్ పెట్టినప్పుడే 7:30 లోపల వీడికి కూడా పెట్టేస్తున్నాము. సో చక్కగా తిన్నాడు. వెజిటబుల్స్ ఏమంత తీసి పక్కన పడేడు కానీ వన్స్ వాడు 3 టేస్ట్ నచ్చాలంతే. సో చక్కగా ఆడుతూనే హాఫ్ ఆఫ్ ద బౌల్ తిన్నాడు. తర్వాత మళ్ళీ హై చైర్లో కూర్చోబెట్టి మిగిలింది నెమ్మదిగా పెట్టామన్నమాట. అండ్ పరిగెట్టుకు వచ్చి ఒకసారి హగ్ చేసుకున్నాడు. మళ్ళీ ఒకసారి రా అని చెప్పి పంపిస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చాడు అనమాట. ఇది కూడా నేను అసలు బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోతున్నా. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. అంటే రైస్ కంటే ఎక్కువ వెజిటబుల్స్ వేసి సాటేజ్ చేస్తే కొంచెం దాంట్లో గార్లిక్ కానీ ఇలా సోయా సాస్ అవి వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది. అలాంటివి అలవాటు అయితే ఏంటంటే కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ మనం వాళ్ళకి ఇవ్వగలుగుతాం అనమాట. మన రెగ్యులర్ కూర పప్పు వీటితో పాటు అప్పుడప్పుడు ఇలాగా ట్రై చేయండి. వాళ్ళకి స్పైస్ కూడా డిఫరెంట్ స్పైసెస్ కూడా అలవాటు అవుతాయి. సో ఇక్కడ ఇంకోటి వాడే తినడానికి ఇష్టపడుతున్నాడు. ఈజ్ ఫ్యాన్ ఆఫ్ క్యారెట్ యాక్చువల్లీ. సో క్యారెట్ కనిపించగానే తినాలనుకుంటాడు. సో అలా అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. నేను రెసిపీ యాక్చువల్ ఆ రోజు షూట్ చేసేసరికి లేట్ అవుతుందని, అంటే పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారు, అందుకే షూట్ చేయడం కుదరలే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందుకే నేను ఈ మధ్యన ఫుడ్ వీడియోస్ చేయట్లేదు, హరీ అవుతుందని. నేను కూడా ఎర్లీగా తింటున్నాను. నేను చెప్పా కదా రీసెంట్గా వీడియోలో నేను కొంచెం కేర్ తీసుకుంటున్నానని. ఫుడ్ అయితే కొంచెం తక్కువ తింటున్నాను లేదా ఎర్లీగా తింటున్నాను. అంటే నాకు హెవీగా ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఎర్లీగా తినేసేస్తున్నాను అనమాట. సో దట్ పడుకునే టైం డైజెస్ట్ అవుతుందని. బట్ నేను చేయలేకపోతున్న ఏకైక థింగ్ ఏంటంటే ఎర్లీగా పడుకోవడం. ఐ డోంట్ నో ఎలా వర్కౌట్ చేయాలి దానికి. అంత కనీసం 11 కన్నా పడుకోవాలనుకుంటున్నా, తెలియకుండా లేట్ అయిపోతుంది. సో అలా అయితే మా ఫ్రైడే గడిచింది గైస్. హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ మీరు సరదాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ సూన్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్.